బ్రేకింగ్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కోసం అమెరికా నుంచి నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు ప్రభాకర్ రావు. అదే సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రభాకర్ గ్యాంగ్ హంగామా సృష్టించింది. మీడియాపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు ప్రభాకర్ రావు బౌన్సర్లు. ఎయిర్పోర్టు నుంచి బయటకు వచ్చే టైంలో ఆయన వెంట ఒక్కసారిగా 70 మంది బౌన్సర్లు వచ్చారు. మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారు. ఇమ్మిగ్రేషన్ కార్యాలయంలోనే 3 గంటల పాటు ప్రభాకర్ రావు వివరాలు తీసుకున్నారు అధికారులు. అనంతరం ఎయిర్పోర్టు నుండి బయటకు వచ్చే సమయంలో ప్రభాకర్ రావును మాట్లాడించే ప్రయత్నం చేశారు మీడియా ప్రతినిధులు. అదే సమయంలో మీడియా ప్రతినిధులను బౌన్సర్లతో కొట్టించారు ప్రభాకర్ రావు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ప్రభాకర్ రావు కాన్వాయ్ చూడొచ్చు. దాదాపు 10 మంది బౌన్సర్లను పెట్టుకొని వెనకాల ఎన్డీవర్ కారు, ముందల BMW కార్లలో ప్రభాకర్ రావు వెళ్తున్నారు. ఎయిర్పోర్ట్లో ప్రభాకర్ రావుకు సంబంధించిన ప్రైవేటు సైన్యం రిపోర్టర్లపై దాడికి ప్రయత్నించాయి. అక్కడ ప్రభాకర్ రావుతో మాట్లాడించేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా అక్కడ దాదాపు 10 మంది బౌన్సర్లను పెట్టుకొని మొత్తం మీడియాని నెట్టుకుంటూ ఆయన కార్ దగ్గరికి వచ్చి కారు ఎక్కి దాదాపు 100 స్పీడ్కు పైగా ఎయిర్పోర్ట్ రోడ్లో ఆయన కాన్వాయ్ వెళ్తుంది. మనం చూడొచ్చు. ప్రస్తుతం డిఫెండర్ వెహికల్తో పాటు ముందు BMW కారులో ప్రభాకర్ రావు కూర్చున్నాడు. ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ఇంటికి బయలుదేరి వెళ్తున్నాడు. అయితే ఎయిర్పోర్ట్లో దాదాపు 3 గంటలకు పైగా ఇమిగ్రేషన్ కార్యాలయంలో ప్రభాకర్ రావుని కూర్చోబెట్టి ఆయన పాస్పోర్ట్ రద్దయింది కాబట్టి ఆ పాస్పోర్ట్కి సంబంధించిన పూర్తి వివరాలు, దర్యాప్తుకు సంబంధించిన అధికారుల సమాచారం తీసుకొని ఆయనని విచారించి అనంతరం ఆయనని వదిలిపెట్టడం జరిగింది. ఎయిర్పోర్ట్కి దాదాపు 50 మంది ప్రభాకర్ రావు అనుచరులు చేరుకోవడం జరిగింది. ఆయన సన్నిహితులు, ఆయన స్నేహితులు, ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆయన బౌన్సర్లు కూడా ఎయిర్పోర్ట్లోకి రావడం జరిగింది. అంతకుముందు ఎవరు కూడా అక్కడ లేకుండే. కానీ బౌన్సర్లు దాదాపు 10 మంది బౌన్సర్లు మీడియాతో ఆయన మాట్లాడించే ప్రయత్నం చేస్తున్న సమయంలో దాడికి పాల్పడి అక్కడి నుంచి నెట్టివేయడం కూడా జరిగింది. దానిపైనే ప్రభాకర్ రావు ఏది మాట్లాడకుండా తన కారులో ఎక్కి వెళ్తున్నాడు. ప్రస్తుతం శంషాబాద్ దాటి ఔటర్ రింగ్ రోడ్ వైపు ఆయన కారు వెళ్తుంది. తారమతి బారామతిలో ఉన్నటువంటి ఖరీదైన విల్లాలో ప్రభాకర్ రావు ఉంటున్నాడు. అదే విల్లాకి ప్రభాకర్ రావు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ప్రభాకర్ రావు ఎయిర్పోర్ట్ నుంచి నార్సింగ్లోని తారమతి బారామతి వద్ద ఉన్నటువంటి ఆయన విల్లాకి చేరుకుంటున్నాడు. మనం చూడొచ్చు. ముందు వెహికల్లో BMW కారులో ప్రభాకర్ రావు ఉన్నాడు. వెనకాల బౌన్సర్లతో కూర్చున్నటువంటి డిఫెండర్ వెహికల్ ఉంది. 2 వెహికల్లు కూడా ప్రభాకర్ రావుకు సంబంధించినవే. ఎయిర్పోర్ట్ నుంచి కేవలం చాలా స్పీడ్గా ఆయన ఇంటికి చేరుకోవడం జరిగింది. ఎయిర్పోర్ట్లో మొత్తం ప్రైవేట్ సైన్యాన్ని ప్రభాకర్ రావు ఏర్పాటు చేసుకొని మీడియా కవరేజ్ చేస్తుండగా బౌన్సర్ల చేత దాడికి పాల్పడించాడు. అక్కడి నుంచి నేరుగా తన కారులో ఎక్కి నివాసానికి చేరుకుంటున్నాడు. మరికొద్ది సేపట్లోనే ఆయన విల్లా వద్దకి ప్రభాకర్ రావు చేరుకోబోతున్నాడు. ప్రభాకర్ రావు ముందు వైట్ కలర్ BMW కారులో కూర్చున్నాడు. వెనకాల డిఫెండర్ వెహికల్ ఆయన కాన్వాయ్గా ఉన్నది. TH09 GE 0059కి సంబంధించిన ఒక డిఫెండర్ వెహికల్ ఆయనకు ఎస్కార్ట్గా వస్తున్నది. ప్రస్తుతం మనం చూడొచ్చు. ఎక్స్క్లూజివ్గా వీడియోస్ చూపిస్తున్నాను. ఖచ్చితంగా ప్రభాకర్ రావు 14 నెలల తర్వాత ఇండియాకి అడుగుపెట్టాడు. అదే తాను ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన సమాచారం కోసం ప్రభాకర్ రావుని అడిగే ప్రయత్నం చేసినప్పటికీ తాను మీడియాకి ముఖం చాటు వేసుకుంటూ దాటవేసి తన బౌన్సర్ల చేత దాడికి పాల్పడించి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయన కాన్వాయ్ చేరుకుంది. ఆయన తారమతి బారామతిలోని ఇంటి వద్దకి ప్రస్తుతం ఆయన వెళ్తూ ఉన్నాడు. ప్రభాకర్ రావు ఆయన విల్లాకి చేరుకోవడం జరిగింది. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఆయన ఇక్కడికే వచ్చాడు. ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆయన సన్నిహితులు కూడా అందరూ ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు ఆయన 8-15 నిమిషాలకే ఎయిర్పోర్ట్ చేరుకున్నాడు. కానీ 8-15 నిమిషాల తర్వాత దాదాపు 3 గంటల పాటు ఆయనను ఇమిగ్రేషన్ కార్యాలయంలో కూర్చోబెట్టడం జరిగింది. ఇమిగ్రేషన్ కార్యాలయంలోకి వెళ్ళిన తర్వాత 3 గంటల పాటు ప్రాసెస్ ఉంది. ఎందుకంటే ఆయన పాస్పోర్ట్ రద్దయింది కాబట్టి ఆ పాస్పోర్ట్కు సంబంధించిన వెరిఫికేషను, అదేవిధంగా ఆయన ట్రావెలింగ్ వీసా వచ్చాడు కాబట్టి 1 డేకి సంబంధించిన ట్రావెలింగ్ వీసా, ఆ వీసాకి సంబంధించి ఆయన రావడం జరిగింది. పోలీసులు దాదాపు అంటే దర్యాప్తు బృందానికి కూడా ఇమిగ్రేషన్ అధికారులు
సమాచారం ఇచ్చారు. ప్రభాకర్ రావు ఎయిర్పోర్ట్కి వచ్చాడు కాబట్టి ఆయనని అదుపులోకి తీసుకున్నాము, మీరేమైనా వచ్చి అదుపులోకి తీసుకుంటారా అని చెప్పేసి కూడా దర్యాప్తు బృందానికి సమాచారం ఇచ్చారు. కానీ దర్యాప్తు బృందం ఆయనకి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి మీరు వదిలేసేయండి అని చెప్పడంతో ఇమిగ్రేషన్ అధికారులు ఆయనని విడిచిపెట్టడం జరిగింది. దాదాపు ఖరీదైన విల్లా ఇది. నా తారామతి బారామతి ఎదురుగా ఉన్నటువంటి ఈ విల్లాలోనే ప్రభాకర్ రావు ఉంటున్నాడు. తర్వాత అమెరికాకి పారిపోయిన తర్వాత ఈరోజు హైదరాబాద్లో అడుగుపెట్టాడు. ప్రభాకర్ రావుని మాట్లాడించే ప్రయత్నం బిగ్ టీవీ చేసినప్పటికీ కూడా ఆయన ప్రత్యేక సైన్యం దాదాపు 15 మంది బౌన్సర్లని ఎయిర్పోర్ట్కి తీసుకొని రావడం జరిగింది. 15 మంది బౌన్సర్లను మీడియాపై దాడికి పాల్పడించి ఆయన అక్కడి నుంచి బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే బౌన్సర్లు ఉన్నారో ఆయనకి ఎక్స్కాట్గా ఆయన వెహికల్ వెనకాలనే రావడం జరిగింది, లోపలికి వెళ్ళడం జరిగింది. పోలీసులు ఆయనకి గన్మెన్లు ఉన్నారని చెప్పారు, కానీ అక్కడ కాకుండా ప్రైవేటు సైన్యాన్ని ప్రభాకర్ రావు పెట్టుకోవడం జరిగింది. దాదాపు 15 మంది బౌన్సర్లతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకులు కూడా ఎయిర్పోర్ట్లో చుట్టుముట్టి మీడియా కవర్ చేస్తుండగా ఆయనని ఎవరు కూడా వీడియో తీయొద్దు అని చెప్పేసి కూడా కెమెరాలన్నీ కూడా నెట్టేసి ఆయన కాన్వాయ్లో ఇంటికి రావడం జరిగింది. ప్రస్తుతం ఆయన నివాసం వద్దే బిగ్ టీవీ ఉంది. ఆయన నివాసానికి వెళ్ళాడు. ఇక్కడ నుండే రేపు ఆయన విచారణకి రాబోతున్నాడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి. రేపు 9 గంటలకి జూబ్లీహిల్స్ విచారణకి వచ్చిన తర్వాత ఆయనను విచారించే ఉన్నారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు స్టేట్మెంట్ చాలా కీలకమైనటువంటి స్టేట్మెంటు. ప్రభాకర్ రావు ఇచ్చే స్టేట్మెంటే చాలా కీలకమైనటువంటిది. ఎందుకంటే ప్రభాకర్ రావు ఈ కేసులో చాలా కీలక నిందితుడిగా ఉన్నాడు. దాదాపు ఇక్కడ మనం సెక్యూరిటీ కూడా చూడొచ్చు. ఈ విల్లాలకు దాదాపు ఇక్కడే ఒక 15 మంది ఉన్నారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 మంది దాకా ఇక్కడ ఉన్నారు. లోపట దాదాపు ఒక 100 మంది సెక్యూరిటీ ఉంటారు. అంటే ఈ విల్లాల రేంజ్ ఏందో అర్థం చేసుకోవచ్చు మనము. దాదాపు అత్యంత సంపన్నులే ఈ విల్లాలో ఉంటారు. అలాంటి విల్లాలో ప్రభాకర్ రావు ప్రస్తుతం నివాసం ఉంటున్నాడు. ఇక్కడ సెక్యూరిటీ కూడా మొత్తం వీడియో కూడా తీస్తున్నారు మమ్మల్ని కూడా. ఎందుకంటే ప్రభాకర్ రావుకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉంటారు కాబట్టి ఆయనకు మళ్ళీ చెప్పే అవసరం ఉంటుంది కాబట్టి మన వీడియోలు కూడా రికార్డ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం ఇక్కడ సెక్యూరిటీ చేస్తున్నారు. అయితే ప్రైవేట్గా ఆయన ఎయిర్పోర్ట్కి బౌన్సర్లను పెట్టుకొని మీడియాపై దాడి చేసి అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఆయనను మాట్లాడించే ప్రయత్నం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరిగింది, అసలు ఏం చేశారు, ఎలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆయన దాటవేసే ప్రయత్నమే చేస్తూ దాడి కూడా పాల్పడే ప్రయత్నం ఆయన బౌన్సర్లు చేశారు. అదే విధంగా ఆయన కాన్వాయ్ని కూడా ఫాలో కావడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ పైన 140 వేగంతో ప్రభాకర్ రావు కాన్వాయ్ రావడం జరిగింది. కొద్ది క్షణాల్లోనే ఎయిర్పోర్ట్ నుండి ఆయన నివాసానికి రావడం జరిగింది. రేపు విచారణకి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కాబోతున్నాడు. విచారణకు వచ్చిన తర్వాత ఈ కేసులో కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభాకర్ రావు స్టేట్మెంటే చాలా కీలకం. రాజకీయ నాయకుల పాత్రపై కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. కెమెరామెన్ కృష్ణతో సురేష్, బిగ్ టీవీ, ప్రభాకర్ రావు నివాసం నుండి.